లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుదామండి. వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడి వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా. ఇది ఈ మాట ఎవరితో చెప్తున్నారు అంటే, యేసు ప్రభు వారు ఆయన పక్కన ఉన్న ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ఆ యొక్క కుడివైపు ఉన్న ఆ వ్యక్తితో ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఎందుకని ఆ మాట ఆయనతో చెప్పాడు యేసు ప్రభు అంటే, 39వ వచనం చదువుదామండి. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా ఏమన్నాడంట. ఆయనకు తెలుసు ఆయన ఎవరంట. యేసు ప్రభువు, ఆయన క్రీస్తు అని తెలుసు కూడా ఆయన ఏమంటున్నాడు, దూషిస్తున్నాడు. యేసు ప్రభు అని తెలిసినా కూడా ఆయన హేళన చేయాలని చూస్తున్నాడు. ఈనాడు చాలామంది యేసు ప్రభు తెలిసినా కూడా భయం ఉండదు. యేసు ప్రభు మందిరానికి వచ్చినా కూడా వాళ్ళకి భయం ఉండదు. ఆయనతో సహవాసము చేస్తూ కూడా వాళ్ళకి విశ్వాసం ఉండదు. ఏం చేశాడు ఈయన? సిలువ మీదే ఉన్నాడు, ఆయన పక్కనే ఉన్నాడు. మనకి కనుక ఎవరైనా సీఎం గారు పక్కన ఉన్నారనుకోండి, మనకేమనిపిస్తుంది? కొంచెం భయంగా ఉంటుంది. కానీ ఈ యొక్క నేరస్తుడికి భయం లేదు. ఏం లేదు? భయం లేదు. ఆయన దూషిస్తున్నాడు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో. ఆయన రక్షించుకోలేడా? యేసు ప్రభు రక్షించుకోవాలి అని అనుకుంటే అసలు సిలువ దాకా రావాల్సిన అవసరం ఉందంటారా? ఆయన అక్కడే సిలువ వేస్తారని తెలిసినప్పుడే పారిపోయేవాడేమో కదా. కానీ ఎందుకు ఆయన అక్కడి వరకు వచ్చాడంటే, అది తండ్రి చిత్తము. ఎవరి చిత్తం అది? అది ప్రణాళికలో ఉంది. ఆయన ప్రణాళికలో, దేవుని ప్రణాళికలో ఆ మాట ఉంది కనుక ఆయన మరణించాలని అక్కడ రాయబడి ఉంది. లేఖనములు నెరవేరాలి అంటే యేసు ప్రభు అక్కడ మరణించాలి. కాబట్టి ఏం చేశాడు? ఆయన సిద్ధపడ్డాడు. మనం కూడా 40 దినాలు ఉపవాసం ఉంటాం కదండి. 40 దినాలు ఉపవాసం ఉంటే మనం ఎందుకుంటాము? ఎన్నో కోరికలు ఉంటాయి. ఉద్యోగం రావాలని ఒకళ్ళు, వ్యాపారం రావాలని ఒకళ్ళు, అప్పులు తీరాలని ఒకళ్ళు, అనారోగ్య సమస్యలు పోవాలని ఒకళ్ళు, బిడ్డలు కలగాలని ఒకళ్ళు, ఇంకా ఎన్నో మేలులు మనకు జరుగుతాయి. మనం ఊహించింది జరిగిద్ది అని మనం 40 దినాలు ఉపవాసం ఉంటాం కదా. కానీ యేసు ప్రభువు 40 దినాలు ఎందుకున్నాడు? దేనికున్నాడు ఆయన? ఆయనకు తెలుసు మరణిస్తాడని. అయినా కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? సిద్ధపడ్డాడంట 40 దినాలు. ఏది? దేవునికి